నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. మరి రేపు సుదర్శన హోమం చేస్తున్నాం, మీకు తెలుసు కదండి. రేపు సాయంకాలం 6 గంటలకి సుదర్శన హోమం చేస్తున్నాం. ఎవరైనా సుదర్శన హోమం చేయించుకోవాలి, మా పిల్లల పరిస్థితి బాలేదు, మా కుటుంబ పరిస్థితి బాలేదు, మేము ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము, ఎప్పుడు కూడా మా జీవితం ఎప్పుడు కూడా కష్టమే అయిపోయింది, సుఖపడింది ఎప్పుడు లేదు అని అనుకున్నటువంటి వారు, ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, మీరు చక్కగా ఉదయమే బ్రహ్మముహూర్తంలో లేచి నిద్రలేసి చక్కగా తలస్నానం చేసి మీరు ఆ రోజు ఉపవాసం ఉండడం ఎంతో శ్రేష్టమండి. పిండి వంటలు అంటే రైస్ అంటే బియ్యంతో చేసినటువంటి పిండి వంటలు ఆ రోజు ముట్టకూడదు. ఇది శాస్త్ర నియమం. మురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు ఆ రోజు. కాబట్టి ఆ మురుడు దాక్కున్నటువంటి బియ్యాన్ని మనం తిన్నట్టయితే ఆ రోజు మనకు లేనిపోని అపవాదులు కలగడం కానీ, బద్ధకం రావడం కానీ, చేసే పనిలో ఆలస్యం కావడం కానివ్వండి, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆ రోజు మీ యొక్క ఎవరైనా బీపీ షుగర్ పేషెంట్లు కనుక ఎవరైనా ఉంటే ఏదైనా పలహారాలు కాకుండా పండ్లు, ఫ్రూట్ జ్యూస్, చక్కగా ఈ లిక్విడ్స్ కానీ ఏమైనా తీసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. లిక్విడ్స్తో కూడా మనం కొబ్బరి నీళ్ళు కానీ, జ్యూస్ కానీ, రకరకాల జ్యూస్ తాగొచ్చండి. క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ తినొచ్చండి. అలా వండినటువంటి పదార్థాలను కాకుండా మామూలుగా ఇవన్నీ పచ్చిగా ఉన్నటువంటి పదార్థాలను కూడా మీరు తీసుకోవచ్చు. లిక్విడ్ రూపంలో తీసుకోండి. ఒక్కరోజు మీరు కనుక ఉపవాసం దీక్ష కనుక ఉన్నట్టయితే ఎంతో మంచి ఫలితాన్ని అందిస్తుందండి. ఆ పరమ శివుడి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇప్పుడు మహావిష్ణు పరమశివుడు ఇద్దరిని కలుపుతున్నారని భగవంతుడు అందరికీ ఒకటేనండి. స్వామివారు ఎప్పుడు కూడా అన్ని రూపాలలో ఉంటాడు, ఖచ్చితంగా మనకు మంచి చేస్తాడు. అదేవిధంగా రేపు 6 గంటలకి 23వ తారీఖు మరి డిసెంబర్ నెల 6 గంటలకి సుమారుగా రేపు 6 గంటలకి సుదర్శన హోమం అనేది కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఆన్లైన్లో మీరు కనుక మీ గోత్రనామాలు కనుక మీరు ఇవ్వకుంటే మీరు తప్పకుండా ఇవ్వండి. మీ ఇంటి అడ్రస్ పర్టికులర్గా ఇవ్వండి. మేము ఈ సుదర్శన హోమం కూడా జరిపించిన తర్వాత స్వామివారి నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాలు, కుంకుమ, విభూది మరి మీ ఇంటికి పంపించబడుతుంది. దాంతోపాటుగా మీ వాట్సాప్ నంబర్లకి ఈ హోమంలో మీ గోత్రనామాలు చదివినటువంటి వీడియో అనేది కూడా మీకు పంపించడం జరుగుతుంది. తప్పకుండా ఆ పరమశివుడు అనుగ్రహం పొందాలి, ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలగాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.